ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్సీలకు ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ షెడ్యూల్ కులాలు ధర్మ పోరాట సమితి కొత్తగూడెంలో భారీ ర్యాలీ సభ నిర్వహించింది. రైల్వే స్టేషన్ నుంచి పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్సీలకు రాజ్యాంగబద్దమైన హక్కులు అమలు కావడం లేదని విమర్శించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని ఏజెన్సీల్లో 15 లక్షల ఎస్సీ జనాభా ఉన్నప్పటికీ సరైన న్యాయం జరగడం లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏజెన్సీ ప్రాంతాల ఎస్సీలకు ఉద్యోగ ఉపాధి రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ధర్మ పోరాట సమితి డిమాండ్ చేసింది. పట్టణంలో ఒక ధర్మ పోరాట సభ ర్యాలీ జరుగుతూ ఉంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సగ భూభాగం ఏజెన్సీ భూభాగం 4 జిల్లాలు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఈ జిల్లాలుగా మళ్ళీ కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. 9 జిల్లాలు, 75 మండలాలు, సుమారు 15 లక్షల జనాభా కలిగినటువంటి ఎస్సీ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమలు కావట్లేదు. అందుకనే తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీలను లేవు. ఉపాధి ఇక్కడ ఉండబడినటువంటి ఇంటి మీద హక్కు లేదు మాట్లాడారు. ప్రభుత్వం విన్నది కానీ అమలు చేయకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది.